వేడివేడిగా బెల్లం జిలేబీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక కప్పు మైదా పిండి, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని దాన్ని శుభ్రంగా జల్లెడ పట్టేసేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దోసల పిండి మాదిరిగా కలిపేసేసుకోండి. అలాగే ఒక పించ్ సోడాను కూడా వేసుకోండి. వంట సోడా అయినా బేకింగ్ పౌడర్ అయినా ఏదైనా పర్లేదు. ఏదైనా ఒక గిన్నెలో ఒక 2 కప్పులు బెల్లం, అలాగే ఒక కప్పు నీళ్లు పోసుకుని గులాబ్ జామ్ పాకంలాగా దాన్ని చూస్తున్నారుగా వీడియోలో, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సాస్ బాటిల్ ఒకటి తీసుకుని అందులో ఈ పిండినంతటిని వేసేసుకోండి. పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ కాగాక సాస్ బాటిల్ సహాయంతో చక్కగా జిలేబీల్ని వేసేసుకోండి. కొంచెం అవన్నీ నూనె పైకి తేలి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇవన్నీ తీసి ఒక్కొక్కటిగా పాకంలో వేసుకోండి. వేడి వేడి బెల్లం జిలేబీలు మీకోసం రెడీ. కేవలం 10 నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.